పేరుకు అతను నడిపేది టీకేఫ్, కానీ దాని మాటున అతను చేసేది మాత్రం మరొకటి. ఒంటరి మహిళలే అతని టార్గెట్. ముందుగానే రెక్కి నిర్వహిస్తాడు. వారితో పరిచయం ఏర్పరచుకొని మంచివాడిలా నటిస్తాడు. ఆపై చేతివాటం ప్రదర్శిస్తాడు. ప్రతిఘటిస్తే దాడులకు సైతం వెనకాడడు. టీకేఫ్ ముసుగులో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? టీకేఫ్ ముసుగులో అతను చేస్తున్న నేరాలేంటి? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన చెడిపోతుల మహేష్ చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. అందుకోసం దొంగగా అవతారమెత్తాడు. ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని బంగారపు గొలుసుల చోరీకి పాల్పడేవాడు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. మహేష్ ఫుల్ టైం జాబ్ చైన్ స్నాచింగ్ కాదు. అతను అనంతపురంలో టీకేఫ్ నడిపేవాడు. జల్సాలకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం చైన్ స్నాచింగ్లు చేసేవాడు. ఒంటరి మహిళలే లక్ష్యంగా ముందుగా రెక్కి నిర్వహించేవాడు. అనంతరం వారితో పరిచయం ఏర్పరచుకుని గొలుసు చోరీలకు పాల్పడేవాడు. వారు ప్రతిఘటిస్తే దాడులకు సైతం దిగేవాడు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం నుంచి నార్పలకు వెళ్లే మార్గంలో శ్రీదేవి అనే మహిళ రోడ్డు పక్కన రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని టీ, సిగరెట్లు అమ్మేది. మహేష్ రోజూ ఆమె దగ్గర టీ తాగుతూ రెగ్యులర్ కస్టమర్గా నమ్మించాడు. ఈ నెల 14న రోజూలాగా టీ కాకుండా కూల్ డ్రింక్ అడిగాడు. శ్రీదేవి కూల్ డ్రింక్ ఇవ్వడానికి దుకాణంలోని రెఫ్రిజిరేటర్ వద్దకు వెళ్లగా వెనక నుంచి వచ్చి మెడలో చైన్ లాగాడు. శ్రీదేవి ప్రతిఘటించగా ఐరన్ రాడ్తో ఆమె తలపై బలంగా కొట్టి గొలుసు తీసుకుని పరారయ్యాడు. పోయిన ఫిబ్రవరి 14వ తేదీన బుక్రాయ సముద్రం నుండి నార్పల పోవు దారిలో ముత్యాల శ్రీదేవి అనే ఆమె రోడ్డు పక్కన టీకేఫ్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే ఆమె ఒక్కతే ఉందని గ్రహించి మధ్యాహ్నం సుమారు 3:30-4 గంటల మధ్యలో అగంతకుడు ఆమె మీద దాడి చేసి ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కపోవడం జరిగింది. రైట్ బాట్స్ అడిగిందండి. రైట్ బాటిల్ ఇట్లా చేతి ఇచ్చేదట చేత తీసుకొని చేత పడితే 2 చేతులు పైకి ఎత్తి పట్టుకుంటే పీక్కొని మళ్ళీ ఇంకొక కొట్టి 2 అడుగులు వేస్తేనే లాక్కున్నాడు చేయను. పరిగెత్తి వచ్చేపాటికి నా వెనకాల ఇంకొక వేసి ఇంకా రాడ్డాడు పడేసి వెళ్ళిపోయినాడు. అతను అట్లా వెళ్ళిపోయినాడు. నేను ఇట్లా తిరుక్కొని ఇట్లా వెళ్ళొచ్చు. వీటికి వచ్చి ఆడికి చెప్పి నా కెమెరాలు ఉన్నాయి, నువ్వు ఎంత దూరం పోలేవు అన్నాను నేను అని నా కొడుకుని పిలుచుకుంటే లోపలికి వచ్చేసిన. శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి 2 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తడకల్లు బ్రిడ్జి దగ్గర పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అతనే గొలుసు దొంగని తేలింది. పోలీసులు అతడి నుంచి బంగారపు గొలుసు, ఐరన్ రాడ్, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 2 స్పెషల్ టీములు ఫామ్ చేసి అసలు ఈ ముద్దాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం కదా, అతను ఎవరు ఆచూకీ తెలుసుకుంటారు 2 టీములు ఎఫర్ట్స్ చేశాము. వారి యొక్క డిస్క్రిప్షన్ బట్టి మా యొక్క ఇన్ఫార్మర్లని అలర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మా యొక్క ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు తలకల్లి బ్రిడ్జి దగ్గర మోటార్ సైకిల్లో వస్తుంటే అనుమానాస్పదంగా మేము పట్టుకున్నాము. అతన్ని పెద్ద మనుషుల సమక్షంలో విచారిస్తే అతని తన నేరాన్ని ఒప్పుకొని ఆ చైన్, ఈ దొంగతనం చేసిన చైన్ కూడా అతడు మా ముందర పెద్ద సమక్షంలో రికవరీ చేయడం జరిగింది. 2023లో మహేష్ రాప్తాడులో ఓ మహిళ మెడలో నుంచి చైన్ చోరీ చేశాడు. అక్కడ బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైక్లు చోరీ కేసులో కూడా మహేష్ నిందితుడిగా ఉన్నాడు. ఇలా చోరీ చేసిన బైక్లతోనే నిందితుడు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. రాప్తాడులో 2023లో, గుడేరులో 2024లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో అనంతపురం 2 టౌన్ పరిధిలో 2 బైకులను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒక స్కూటర్ను రుద్రంపేట దగ్గర దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన స్కూటర్లోనే అతను పయనించి
మన గాంధీనగర్ దాటిన తర్వాత ముత్యాల శ్రీదేవి పైన దాడి చేసి పోయిన బైక్ కూడా ఆ దొంగతనంలో అపహరించిన బైక్. బంగారం ధరించి ఒంటరిగా తిరిగే మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.